ఉన్నాడా చచ్చిపోయినా వీడికి రమ్మనాడి. ఇప్పుడు వస్తాగా ఎలక్షన్లు ఒక్కొక్క రమ్మని ఇప్పుడు మోర్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు. మున్సిపల్ కమిషనర్ చెప్తే ఏదో చిన్న మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. లెటర్ ప్యాడ్ల మీద కాంప్లైంట్ మున్సిపల్ వాళ్ళకి కూడా మేము ఇంటికి 150, 200 వేసుకుంటా క్లీన్ చేపిస్తున్నాము మున్సిపల్ వాళ్ళతో. మరి ఎందుకు మున్సిపల్ ఉన్నారు వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థనే తీసి పడేయండి. కౌన్సిలర్ ఫోన్ చేస్తా, కౌన్సిలర్ లేపడు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తా, ఎమ్మెల్యే రాడు. ఎందుకన్నా వ్యవస్థ లేకపోతే మీరు బతుకురా. మీ ఓట్లు మాకు అద్దను, మేము వెయ్యలేం. ఏదో రకం బతాం, కైకిలు చేసుకుని ఏదో రకం బతాం, ఏమని వేసుకుంటాం. ఓట్ల కోసం రాగానే ఓట్లేరి 500 ఏరి. ఎందుకు ఇది బతుకు? రాకూరు రాజకీయ నాయకులు అంటూ మా కాలనీకే రాకూరి. అందరం వచ్చి మాకు ఇన్ని పైసలు వేసుకో, మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం. ఒక్క రాజకీయ నాయకుడు మా కాలనీకి రాకూరి. మనిషికి పైసలు వేసుకున్నా, కైకిలు చేసుకున్నా మేము రోడ్లు బాగు చేసుకుంటాం. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. ఇది పక్క. ఓటు కోసం వస్తే మాత్రం తంతాం. మీరు మా కాలనీకే రాకూరు నాయకులు. సీతాకత్తది అటే పోతుంది, చెబిల సమస్య అటే పోతాడు. రమణారెడ్డి గారు అయితే పత్తన్న లేడు. ఏంది మా ఇల్లు చూడు ఒకసారి. మా ఇల్లు చూపిస్తే పరిచయం అవుతారు. మా ఇల్లే కాదు, కాలనీళ్ళన్నీ ఒకసారి డోర్ తీసి మీ వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు. మొత్తం దీపైనాక వస్తారా అన్న. 8 ఏళ్ళకి ట్యాంక్ ఎక్కితే 12 దాకా ఏ నాయకుడు రాలేదు. ఇలా ఏం తింటారు? ఇలా భార్య ప్రెగ్నెన్సీ ఈ పెట్టుకోవాలి. పరిస్థితి ఎట్లా? నాయకుడు రారే. మేము ఓ రాకురే. మీ రోడ్లు పైన మేము మనిషికి 5, 10 ఏడాది దాకా జమ చేసుకుని మేము చేసుకుంటాం. నాయకులు మాత్రం రాకూరు.